close till I get up. Time is barely on our side. మార్నింగ్ 6కి నలుగురం కలిసి బయలుదేరినాము. పొద్దున్నే లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. మొత్తం గ్రీనరీ, విలేజెస్ కూడా మొత్తం మహారాష్ట్ర కదా, మహారాష్ట్ర కల్చర్ ఉంటాయి. మన తెలంగాణ బార్డర్స్ కదా, తెలంగాణలో కూడా విలేజెస్ కొన్ని మహారాష్ట్ర లాగా అనిపిస్తాయి అన్నమాట. చాలా బాగుంటాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రాజు, మీరు చూస్తున్న రాజు బర్లా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మహారాష్ట్రలోని పాలజ్ అనే గ్రామంలో ఉన్నాము. ఇక్కడ నేను మా ఫ్రెండ్స్ 4 మెంబర్స్ వచ్చాము, 2 బైక్స్. ఇక్కడ ఎందుకు వచ్చినామంటే పాలజ్ గణేష్ అన్నమాట, కర్రతో చేసిన గణపతి. ఓన్లీ మన వినాయక చవితి టైంలోనే 11 రోజులు మాత్రం ఇక్కడ దర్శనం ఇస్తాడు. స్పెషాలిటీ ఏంటంటే 11 రోజులు ఇక్కడ పూజలు చేసిన తర్వాత నిమజ్జనం అనేది చేయాలన్నమాట. మళ్ళీ ఒక రూమ్లో పెట్టేసి మళ్ళీ వినాయక చవితి అప్పుడు తీసి మళ్ళీ పూజలు చేస్తారు. ప్రతి గణపతిలాగా అన్ని పూజలు చేస్తారు కానీ నిమజ్జనం అనేది ఉండదు. దాదాపు 77 సంవత్సరాల నుంచి ఉందట. అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పెట్టిండట. అంత చేతులు అన్నమాట. 77 సంవత్సరాల నుంచి దాన్ని కట్టె గణపతిని ఇక్కడ ప్రజలు పూజలు చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి కాకుండా ఇక్కడ తెలంగాణ నుంచి చాలా మంది జనాలు వస్తున్నారు ఇక్కడికి. నిజామాబాద్ కానీ, జాగితాల, కరీంనగర్, ఇక్కడ చాలా మంది. నిజామాబాద్ అయితే చాలా మంది తెలుసు. ఇక్కడ బార్డర్స్ కదా, బాసర్ చాలా దగ్గర. బాసర్ నుంచి దగ్గర రైల్వే స్టేషన్ వచ్చేసి బాసర్. బైన్సా నుంచి బస్సెస్ ఉంటాయి పాలజ్ అనే గ్రామానికి, ఫ్రీ బస్సెస్ అట 11 రోజులు. దర్శనం అయితే చూపిస్తాను మీకు. లోపల టెంపుల్ని చూపిస్తాను ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. లోపల సరే, మనం దర్శనానికి వెళ్తున్నాము. ధర్మ దర్శనం ఎంత టైం పడుతుందో. ఇంటి నుంచి రానికి ఒక 6:30కి బయలుదేరినాం. ఇంటి నుంచి 6:30 అయింది. ఇప్పుడు 8:32 అవుతుంది. 6కి అట్లా బయలుదేరినాం. దర్శనానికి పోయేటప్పుడు ఇట్లా ఉందన్నమాట సీన్. ఇప్పుడు ఇక్కడ వెయిట్ చేయండి మీద పోయి. దర్శనానికి వెళ్ళేటప్పుడు ఈ బ్రిడ్జిని చూస్తే నాకు తిరుపతి గుర్తుకొచ్చింది. తిరుపతిలో మనకి ఎక్కువ రష్ ఉంటే ఎట్లా వెయిట్ చేస్తారో అట్లా ఇక్కడ కూడా కంపార్ట్మెంట్స్ ఉంటాయి అనమాట. కంపార్ట్మెంట్స్లో వెయిట్ చేయాల్సి ఉంటుంది. మెయిన్ టెంపుల్ ఇక్కడ. భక్తులు 8:30కే చాలా మంది ఉన్నారు. మంది జనాలు అయితే ఉన్నారు ఇక్కడ. మనకి దగ్గర స్పెషల్ దర్శనం అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ అంటే తీసుకోమని చెప్పారు. చూడండి, ఓకే అన్న పర్మిషన్ ఇచ్చాడు. థ్యాంక్ యూ అన్న. అన్న ఎంత అన్నది? ఎంత కిట్నా? एक पीस कितना? हाँ 150 150 उसका नाम क्या है? कुंदा बोलते हैं. कुंदा. कुंदा ఇది మంచి ఉంటాయి. కలాకండ్ 150 पाव 150 पाव 120 पाव. కొన్నాడు చెయ్యాడు ఇంటా ఉంటాడు. మంచిగా మరి ఒకటి కలాకండ్. ఇది కలాకండ్. చూడండి ఫ్రెండ్స్, మా అన్న ఎప్పుడు బయట ఏమి కొన్నాడు, ఇవాళ ఇజ్జత్కి చాలు కొంటుండు. కెమెరా పెట్టినామని కొంటుండే. ఇక్కడ కెమెరా ఎంకటైతే కొనుక్కుంటుండే. ఇది ఆగిపోయింది. కలాకండ్ గోప్రో కెమెరా. గోప్రో తీర్థనైంది. జైత్యాలు కొద్దిగా ఎన్ని గంటలకు వెళ్ళిరన్న? 7 గంటలకు. ఎట్లా తెలుసు నీకు ఈ టెంపుల్ గురించి? ఈ టెంపుల్ నుంచి మేము ప్రతి ఇయర్ వస్తాం. చాలా ఫేమస్. అంటే ఫస్ట్ మీకు ఎలా తెలుసు అంటే? అంటే కొంతమంది మా రిలేటివ్స్ చెప్పడం వల్ల చాలా ఫేమస్, మంచి జరుగుతుంది పోతే అని చెప్పడం వల్ల మాకు తెలిసింది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు. ఇక్కడ ఏమేమి దొరుకుతాయో స్వీట్లు ప్రతి ఒక్కటి దాన్ని డిస్క్రైబ్ తీసుకొని. ఏమైంది ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్న మావాడు. కొబ్బరికాయనా? లోపల టెంపుల్ కూడా మంచిగా వీడియో తీయని ఇచ్చింది యూట్యూబ్ ఛానల్ అని చెప్తే. ఇక్కడ ఫోటో తీసుకోవడానికి ఫొటోస్ వద్దు, మేము మాదైనా పెద్ద పెద్ద కెమెరాస్ ఉన్నాయి. ఈ ఫొటోస్ తీయడానికి అనమాట. బ్యాక్గ్రౌండ్ పెట్టేసి మొత్తం పూలతో డెకరేషన్, ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. అందరు ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు ఇక్కడ. పాలాజీ కర్ర గణపతి చరిత్ర గురించి మాట్లాడుకున్న అయితే 1948 స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ గ్రామ ప్రజలు అనేక అంటువ్యాధులు సోకి చాలా ఇబ్బంది పడ్డారు. అదే టైంలో వినాయక చవితి రావడంతో కర్ర గణపతిని చేసి పూజించడం వల్ల ఆ అంటువ్యాధులను తొలగిపోయి ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని ఈ గ్రామస్తులు నమ్ముతున్నారు.
అప్పటి నుంచి ప్రతి ఏడాది కర్ర గణపతిని 11 రోజులు పూజించి 11 రోజులు తర్వాత మళ్ళీ ఆ బీరువాలో భద్రపరుస్తారు విగ్రహాన్ని. మిగతా టైంలో ఈ ఆలయంలో ఓన్లీ ఫోటో మాత్రం ఉంటుంది, విగ్రహం మాత్రం ఉండదు. అన్నదానం సత్రానికి వచ్చినాము. అన్నదానం ఫ్రీగా పెడతాం. 11 రోజులు డైలీ అన్నదానం ఉంటుందట. చెప్పు హాయ్ చెప్పా అండి. ఈ 11 రోజులు గ్రామస్తులు, పాలాది గ్రామస్తులు వాలంటీర్గా ఇక్కడ దేవునికి సర్వీస్ చేస్తారు అనమాట. అంటే ఫ్రీగా దేవుడికి సేవ చేసుకుంటారు. గత ఏడాది 11 రోజులలో దాదాపు 80 లక్షల ఆదాయం గుడికి వచ్చింది. 11 లక్షల ఖర్చును పోను 69 లక్షల కానుకలు ఇంకా మిగిలినాయి. ఇంతకుముందు సాదా సీదాగా ఉన్న ఈ ఆలయము ఈ 10 ఏళ్లలో కొత్త అంగులతో చాలా భక్తులను ఆకర్షించింది అనమాట. చాలా ఫేమస్ అయింది. ఇండియాలోనే చాలా ఫేమస్ కర్ర గణపతి అంటే పాలాజ్ కర్ర గణపతి అని వస్తుంది. అంత ఫేమస్ అనమాట. మనం అన్నదాన సత్రంలో ఇప్పుడు చూసినాం కదా, అన్నదాన సత్రంలో ఏమేమి పెడతారని మీకు వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో ఎలా వెళ్ళాలని కూడా మీకు వీడియో లాస్ట్లో చెప్తాను. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఎలా వెళ్ళాలని చెప్పేసి. హైదరాబాద్ నుంచి 259 కిలోమీటర్స్ ఉంటుంది బై రోడ్. నియర్ బై రైల్వే స్టేషన్ వచ్చేసి బాసర్ రైల్వే స్టేషన్. నిజామాబాద్ మీదుగా బాసర్ రైల్వే స్టేషన్. బాసర్ నుంచి బైన్సా రావాలి. బైన్సా నుంచి పాలేజ్ 23 కిలోమీటర్స్ ఓన్లీ. ఇప్పుడు అన్నం వేసుకున్నాం, తిన్నాక వెళ్తున్నాం. పప్పుచారు, వంకాయ 2 కర్రీస్ పెట్టారు ఇక్కడ. డీజే చాలా బాగా కొడతాడు, తక్కువ రేట్లో ఇస్తాడు. ఫ్రెండ్స్ ఎవరైనా కాంటాక్ట్ కావాలంటే ప్రోగ్రెస్ ఉంటే చెప్పండి. మహాలక్ష్మి ప్రొఫెషనల్ డీజే సౌండ్స్ పెగడపల్లి. అన్నదానం జరుగుతున్నాము. ఇంకా తక్కువ పడితే ఇంకా బియ్యం కూడా రెడీ చేస్తున్నారు గ్రామంలోని వాలంటీర్స్. దూరం ఉంది చిన్నపిల్లలు ఎక్కి తిరగడానికి. ఎక్కుతావా? నువ్వు మంచిది కలాకండ్ 150కి ½ కిలో మంచిగా ఉంది స్వీట్. ఆడిటోరియం అనుకుంటా. ఆడిటోరియం చూడండి. భజన చేస్తాను అనుకుంటా. తీసుకుందామా బాక్స్? తీసుకుందాం యాంపు. పాలాజ్ ఎలా చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు 259 కిలోమీటర్స్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్, నిజామాబాద్ నుంచి బాసర్, బాసర్ నుంచి బైన్సా, బైన్సా నుంచి 23 కిలోమీటర్స్ ఉంటుంది. నిర్మల్ నుంచి వచ్చేవాళ్ళు బైన్సా మీదుగా పాలాజ్ చేరుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేక బస్సులు కూడా ఉంటాయి బైన్సా నుంచి పాలాజ్కి ఈ 11 రోజులు. పిల్లవారికి ఏమైనా గాజులు ఇంకా కొంటాడా? నా లవర్ ఎవరు లేరు. మొత్తము బొమ్మల షాప్లో ఇక్కడ బస్సెస్ ఉన్నాయి. ఇక్కడ మహారాష్ట్ర కదా, మహారాష్ట్ర బస్సులు ఎక్కువ ఉంటాయి. బైన్సా నుంచి ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయట. ఇక్కడ మొత్తం జాతరలాగా చూసుకున్నట్టయితే ఇక్కడ తెలంగాణ నుంచి కాక మహారాష్ట్ర చుట్టుపక్కల నుంచి చాలా మంది భక్తులు పాదయాత్రగా ఈ పాలాజ్కి వస్తారు. పాదానికి వచ్చి ఇక్కడ ముడుపులు కడతారు. ముడుపులు కట్టి తమ కోరికలు నెరవేర్చే కర్ర వినాయకుడిని పూజిస్తారు అనమాట. చాలా బాగుంటుంది. వీలైతే విజిట్ చేయండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి ఏంటంటే మీరు ఎక్కడి నుంచో కామెంట్ చేయండి. ఈ 11 రోజులు మాత్రమే ఈ విగ్రహాన్ని దర్శించుకోవచ్చు. మిగతా టైంలో ఓన్లీ ఫోటో మాత్రం ఉంటుంది. ఈ స్వీట్స్ ఫేమస్ ఇక్కడ. కలాకాను, కుంద ఆట. రాజు బల్లాల మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అన్న. నేమేంటి మహేందర్.